మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. మీరు జనక అయితే గనక సినిమా చూశారా? చూస్తే గనక నా ఈ విశ్లేషణ విన్న తరువాత తప్పనిసరిగా మరోసారి చూస్తారు. చూడకపోతే ఇక ఎలాగూ చూస్తారు. ఈ సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుకొని భలే హాస్యభరిత చిత్రం అని హాస్యంగా మాట్లాడుకుంటే ఈ సినిమాను మీరు అపహాస్యం చేసినట్టే. మన వ్యాపార సంస్కృతి మధ్యతరగతి మానవుడి చుట్టూ రోజు రోజుకి బిగిస్తున్న పద్మవ్యూహాన్ని ఛేదించడానికి హాస్యాన్ని వ్యంగ్యాన్ని రంగరించి వదిలిన మహాస్త్రమే ఈ సినిమా జనక అయితే గనక. ఒక సాధారణ జీవితాన్ని కొనసాగించడాన్ని, ప్రేమించడాన్ని, పెళ్లి చేసుకోవడాన్ని, పిల్లలు కనడాన్ని, వాళ్లను బాధ్యతగా పెంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దడాన్ని, సమస్తాన్ని ఒక విషాద బీభత్సంగా మార్చిన ఈ వ్యవస్థ దురవస్థ మీద నవ్వుల రంగుల్ని పూతగా పూసి అలవోకగా విసిరిన కోటి అంచుల వ్యంగ్య బాణం ఈ సినిమా. అగ్ర నటుల, అగ్ర నిర్మాతల, అగ్రదర్శకుల వారసులు ఆక్రమించిన తెలుగు సినిమా ఆకాశాన్ని తన సహజ నటనా ప్రతిభతో క్రమక్రమంగా సొంతం చేసుకుంటున్న సుహాస్ నటనకు మరో మచ్చు తునకగా ఈ సినిమాను చెప్పుకోవాలి. పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనాలి. పిల్లల్ని కంటే వాళ్ళని మంచి చదువులు చదివించి గొప్పవాళ్లను చేయాలి. అలా చేయడానికి ఈ సమాజంలో ఒక సామాన్య మానవుడికి ఎలాంటి అవకాశమూ లేదని భయపడి ఆందోళనతో గాభరాపడి పిల్లలు వద్దనుకున్న ఒక మధ్యతరగతి మామూలు యువకుడి కథ ఈ సినిమా. పిల్లలు వద్దనుకుని ఎంజాయ్ అనే కండోమ్ని వాడుతూ భార్యాభర్తలు ఇద్దరూ ఒక అగ్రిమెంట్తో సంసారం సాగిస్తుంటే అనుకోకుండా భార్య గర్భవతి అయితే ఆ కండోమ్ కంపెనీ మీద హీరో సుహాస్ అంటే మన మధ్యతరగతి మానవుడు కోర్టుకు వెళ్తాడు. ₹1,00,00,000 పరువు నష్టం దావా వేస్తాడు. అతడు కోర్టులో గెలుస్తాడా? అతనికి ₹1,00,00,000 వస్తాయా? అది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. కానీ విషయం అంతా అది కాదండి. అసలు విషయం వేరే ఉంది. ఈ మొత్తం డ్రామా వెనుక నేను చెప్పానే, ఒక మధ్యతరగతి మానవుడి బ్రతుకును ఎంత భయానకంగా మార్చివేసిందో ఈ వ్యవస్థ. అలాంటి ఈ వ్యవస్థ భూతానికి హాస్యాన్ని వ్యంగ్యాన్ని రంగరించి నవ్వుల కన్నీటి సెలయేటిలో ఉతికి సత్యం బండ మీద చితక బాది ఈ డొల్ల దోపిడీ వ్యవస్థలో చిల్లులు ఎన్ని ఉన్నాయో చూపించేలా వెండి తెర మీద ఆరవేసిన అతి గొప్ప రాజకీయ సినిమా ఇది. పెద్దలు వేసుకునే వస్త్రాల కంటే పిల్లల బట్టల ధరలే ఎన్నో రెట్లు ఎక్కువ. పెద్దలు వాడే సైకిల్ కంటే పిల్లలు వాడే సైకిల్ ధర మరెన్నో రెట్లు ఎక్కువ. పెద్దలు చూసే సినిమా వినోదం కంటే పిల్లలు ఆడుకునే బొమ్మల రేట్లే మరింత ఎక్కువ. బీటెక్ ఎంటెక్ చదువుల కంటే బుడి అడుగులు వేసే పిల్లల కాన్వెంట్ చదువులే లక్షోపలక్షలు ఎక్కువ. ఇలాంటి దుర్మార్గమైన వ్యాపార రాకాసి కోరల మధ్య నలిగిపోతున్న ఒక సగటు యువకుడు పిల్లలు వద్దనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? అదిగో అలా అనుకోవడం వెనక దాగిన దోపిడీ వ్యవస్థ దుర్మార్గాన్ని, దుర్మార్గ రూపాన్ని మనల్ని కడుపుబ్బా నవ్విస్తూనే చూపించిన ఇంతటి అద్భుత వ్యంగ్య చిత్రం ఈ మధ్యకాలంలో చూడలేదండి. మీరు ఈ సినిమా చూస్తే అడుగడుగునా నవ్వుతారు. ఆ నవ్వుల వెనక సామాజిక వ్యాపార సంస్కృతి మధ్యతరగతి మానవుడిని ఎంత భయభ్రాంతికి గురిచేస్తుందో అర్థం చేసుకుని మీరు కూడా ఎంతో కొంత భయానికి గురవుతారు. అంతేకాదు, ఇంతటి అవ్యవస్థకు కారకులైన పాలక వ్యవస్థ మీద మీరు కూడా పరోక్షంగానైనా కొన్ని ప్రశ్నల్ని, కొంత కోపాన్ని మీకు తెలియకుండానే ఎక్కువ పెడతారు. అందుకే ఈ సినిమా కామెడీ సినిమా కాదు సుమా. కామెడీని అడ్డు పెట్టుకొని సామాన్య మానవుడి బతుకుని ఇంత దుర్భరంగా మార్చిన ఈ సిస్టమ్ మీద ఎక్కువ పెట్టిన ఒక పొలిటికల్ ఆటం బాంబ్. రాజకీయ చిత్రాన్ని ఇలా కూడా తీయొచ్చని మన కొమ్ములు తిరిగిన నిర్మాతలు, దర్శకులు తెలుసుకుంటారా? సుమోలు ఎగరేయడం, కత్తుల వర్షం కురిపించడం, నెత్తురు ప్రవహింపజేయడం, ఒక హీరో 2 చేతులతో 100 మందిని బంతాట ఆడుకోవడం, ప్రేక్షకుల్ని భయోత్పాతానికి గురిచేసి డబ్బు చేసుకోవడం, ఇది
ఇది మాత్రమే తెలిసిన మన సినిమా అగ్రశ్రేణి దర్శకులకు, నిర్మాతలకు, హీరోలకు ఈ సినిమా చూస్తే ఏమనిపిస్తుందో ఏమో. సరే, ఇంత గొప్ప సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ ఎందుకులేండి, వదిలేద్దాం. సుహాస్, వెన్నెల కిషోర్ కలిసి పండించిన అద్భుత హాస్యంలో తన వంతు పాత్రగా రాజేంద్ర ప్రసాద్ ఆ హాస్యానికి మరికొంత మెరుగులు దిద్దాడు. నటి సంగీత విపన్, సుహాస్ మధ్య సున్నిత ప్రణయం, మధ్యతరగతి అమాయకత్వపు ప్రేమ మన హృదయాలను ఒక వెన్నెల పొరలా చుట్టుకుంటుంది. గోపరాజు, రమణ, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాను శిఖరాలకు తీసుకువెళ్లే ప్రయాణంలో తమ వంతు పాత్రను చక్కగా పోషించారు. ఇంతటి గొప్ప సినిమాను రచించి మనకు అందించిన సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వ ప్రతిభను ఎంత కొనియాడినా అది తక్కువే. దిల్ రాజు బ్యానర్ మీద వచ్చిన ఈ సినిమా ఆహా ఓటీటీలో 4 రోజుల క్రితమే వచ్చింది. తప్పనిసరిగా చూడండి, నలుగురికి చెప్పండి, చూస్తే మిత్రులకు కూడా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.